Hello and welcome to Cricket Venkatesh. The phenomenon called Vaibhav Suryavanshi. ఈ 14 కుర్రాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎప్పుడు అడుగు పెట్టాలి అనేది వీడియోలో చూద్దాం. మీరు అనొచ్చు, 14 ఎలిజిబిలిటీ లేదు కదా, ఐసీసీ రూల్స్ ప్రకారం 15 years వస్తే కానీ యూఆర్ నాట్ సపోజ్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. నిజమే, ఇది కొత్త రూల్ వచ్చింది. అంటే ఒక 5 ఏళ్ల క్రితం 2020లో వచ్చింది. ఈవెన్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ టిల్ రీసెంట్లీ. సో 2020లో వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఐసీసీ వాళ్ళు 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటే కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని ఒక రూల్ పెట్టారు. అంటే ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, లోయర్ ఏజ్ లిమిట్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని, అనేక రకాల హెల్త్ కానీ అనేక కారణాలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళ మీద బౌన్సర్లు వేసారనుకోండి, డబ్బులు తగిలినాయి అనుకోండి, చిన్నపిల్లలు కదా, 15 years అంటే వెరీ యంగ్, 15 years బిలో ఉంటుంది, కనీసం 15 years రావాలి అని ఒక రూల్ పెట్టారు. అంతకుముందు 15 బిలో ఆడిన వాళ్ళు ఉన్నారు. హసన్ రజా అని ఒక పాకిస్తాన్ క్రికెటర్ అయితే 14 yearsకి ఆడాడు. 14 years అప్పుడే అతను ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. సో 14 years 12 yearsకి ఆడిన ఉమెన్ క్రికెటర్ కూడా ఉన్నారు. అది ఆల్సో ఫ్రమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెటర్స్ విషయంలో వాళ్ళ ఏజ్ విషయంలో ఎప్పుడు డౌట్లు ఉంటాయి, అది వేరే విషయం. బట్ 14 yearsకి అఫీషియల్గా అయితే వాళ్ళు 14 yearsకి ఆడేశారు. ఒక ఉమెన్ క్రికెటర్ సజీదా షా 12 years 171 daysకి ఆడింది. అలాగే మన హసన్ రజా 14 years 227 days ఏజ్లో టెస్ట్ క్రికెట్ కూడా ఆడాడు. ఇంకా కొంతమంది కువైట్కి చెందిన వాళ్ళు, గ్రీస్ చెందిన వాళ్ళు, వీళ్ళు 14 yearsకి T20s ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. అదంతా ఇప్పుడు ఐసీసీ 2020లో ఈ రూల్ తేవకముందు. రూల్ తెచ్చిన తర్వాత ఎవరు ఆడలేదు. అయితే దీనికి ఒక కండిషన్ కూడా ఉంది. అదేంటంటే యూ కెన్ ఇండివిజువల్ బోర్డు ఏదైతే ఉందో, మన బీసీసీ అనుకోండి, బీసీసీ వాళ్ళు లెటర్ రాయొచ్చు, ఈ క్రికెటర్ చాలా ఎక్సెప్షనల్గా ఉన్నాడు, అతని వయసు 15 లోపైనా సరే హీఈస్ ఫిట్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్, అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి ఎండార్స్ చేస్తున్నామని వాళ్ళు ఇచ్చే ఆ అప్లికేషన్ని పరిశీలించి ఐసీసీ కెన్ టేక్ డెసిషన్ వెదర్ టు అలో హిమ్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆర్ నాట్ అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఆ అవకాశం అయితే ఉంది. సో వైభవ్ సూర్యవంశీని ఆడకుండా చేయడానికి ఎలాంటి అడ్డంకి ఏం లేదు యాక్చువల్గా ఏజ్ పరంగా. ఆ రూల్ ఉన్న మాట నిజమే, కానీ ఆ రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ బోర్డు కనుక రాసి ఐసీసీ కూడా సాటిస్ఫై అయితే, ఇతను పర్లేదు, ఇతను ఆడగలని సాటిస్ఫై అయితే దే కెన్ అలో హిమ్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఒకప్పటి డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇండియా క్యాప్టెన్ చేశాడు, చీఫ్ సెలెక్టర్ చేశాడు. అతను లాస్ట్ ఇయరే చెప్పాడు, వైభవ్ షుడ్ బి ఫాస్ట్ ట్రాక్డ్ ఇన్ టు T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ ఆడించాను, T20 ఆడించేసాను అతని అని చెప్పాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ అతని ఛానల్లో చెప్పాడు, చీకీగానే ఉంటాయి అతని కామెంట్స్. ప్లేయర్గా అతను వీ యూస్ టు అడ్మైర్ హిమ్ ఇన్ అవర్ యూత్. అతని డాషింగ్ బ్యాటింగ్, అప్పట్లో ఆ రకమైన అగ్రెషన్ అనేది చాలా అరుదుగా చూసేవాళ్ళు. సో వీ యూస్ టు అప్రిషియేట్ హిస్ బ్యాటింగ్. బట్ ఇప్పుడు అతను కామెంట్స్ కొంచెం చీకీగానే ఉంటున్నాయి. చీకిచ్చిక అతని ఛానల్ పేరు. చాలా చీకీగా కామెంట్స్ చేస్తున్నాడు. ఈ హర్షిత్ రాణా మీద చేసిన కామెంట్స్ కానీ కొంచెం ఉన్నాయి. బట్ అంత తొందరగా పెట్టాల్సిన అవసరం నాకైతే ఏం కనబడలేదు. అంత తొందరగా అతన్ని ఎందుకు తీసుకురావాలి? T20 వరల్డ్ కప్ ఎందుకు ఆడించాలి? బాగానే ఉంటుంది. ఒకవైపు అభిషేక్ శర్మ, మరొకవైపు వైభవ్ సూర్యవంశీ, ఇద్దరు బౌలర్లను చీల్చి చెండాడుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇతని టాలెంట్ విషయంలో ఎవరికి డౌట్ లేదు, కానీ ఇంకా డక్కా మక్కిలు తినాలి. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, రకరకాల ఇంటర్నేషనల్ ప్రెషర్ని ఫీల్ కావాలి, అన్నీ ఆడిన తర్వాత ఫెయిల్యూర్ని ఫేస్ చేయాలి. అంత పూలపాన్పు కాదు, బతుకు పూలపాన్పు కాదని మా చిన్నప్పుడు పాట ఉండేది. ఇట్ ఈస్ నాట్ అంతా మీకు అనుకూలంగా సాగదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, కొన్నిసార్లు మీరు అనుకున్నట్టు రన్స్ రావు. ఎందుకంటే ఇప్పుడు అతను చేస్తున్న రన్స్, మొన్న కూడా 190 కొట్టాడు. ఎవరి మీద? అరుణాచల్ ప్రదేశ్ మీద 180 కొట్టాడు. వాళ్ళ టీం 567 అంతా కొట్టారు. సో అది 50 over మ్యాచ్లో 190 కొట్టి ఈవెన్ డివిలియర్స్ రికార్డ్ కూడా ఓవర్టేక్ చేశారు. అది ఎవరి మీద? అరుణాచల్ ప్రదేశ్ మీద. అలాగే అతని రికార్డ్స్ కొన్ని ఎగెన్స్ట్ under-19 టీమ్స్ ఉన్నాయి. under-19 యూత్ ఓడిఐస్లో ఉన్నాయి, యూత్ ఓడిఐస్లో, under-19 యూత్ ఓడిఐస్లో. సో ఇవన్నీ అంటే అపోజిషన్ క్వాలిటీ ఆఫ్ ది బౌలింగ్ అంత గొప్పగా లేను. మీరు అనొచ్చు ఐపీఎల్ సెంచరీ చేశాడు కదా. ఎస్, ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ మీద ఐపీఎల్లో సెంచరీ చేశాడు, 35 balls చేశాడు, సెకండ్ ఫాస్టెస్ట్ 100 కొట్టాడు. ఇన్క్రెడిబుల్ అది.
ఐపీఎల్ లాంటి దాంట్లో గుజరాత్ టైటన్స్ లాంటి టీం మీద చేయడం అనేది. బట్ అతనికి ఇంకా 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 క్వాలిటీ బౌలింగ్ ఫేస్ చేయాలి. కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ అన్నవి ఏంటంటే అతను రెడ్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడాలి. అతను ఇంతవరకు 8 మాత్రమే ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. అతను ఫస్ట్ క్లాస్ రికార్డ్ అంటే రెడ్ బాల్ క్రికెట్ ఏమాత్రం బాగాలేదు. రెడ్ బాల్ రికార్డ్ ఏం బాగాలేదు. 8 మ్యాచ్ల్లో 207 రన్స్ మాత్రమే చేశాడు. 17.25 మాత్రం అతను యావరేజ్. సో రెడ్ బాల్ క్రికెట్లో అతను ఏం పెద్ద ఒక 93 ఉంది. దాంట్లో కూడా అతను రెచ్చిపోతే ఇంకా దాన్ని అతను ఆపడం కష్టం. 93 ఉంది అతనికి, ఒక హై స్కోర్ ఉంది. బట్ ఓవరాల్గా ఆ 8 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో అతను పెద్దగా సాధించింది ఏం లేదు. 17 యావరేజ్ అతని స్థాయిలో చాలా చాలా తక్కువ. సో రెడ్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడాలి అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట, ఫార్మర్ ప్లేయర్స్. ప్లస్ అతను ఇప్పుడు బీహార్కి ఆడుతున్నాడు. బీహార్ ప్లేట్ డివిజన్లో ఉంది. ప్లేట్ డివిజన్లో ఉంటే ఏంటంటే మీకు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఇలాంటి టీం, మిజోరం, ఇలాంటి టీమ్స్ తగులుతాయి. ఇలాంటి టీమ్స్తో ఆడితే మీకు క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ సరిగ్గా ఉండదు. సో అతను ఏదో ఒక రకంగా వేరే టీంలోకి తీసుకురావాలి. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు ఒక టీం పెట్టుకొని దాంట్లో ఈ అప్కమింగ్ ప్లేయర్స్, చిన్న చిన్న టీమ్స్ ఆడుతున్న అప్కమింగ్ ప్లేయర్స్ అందరినీ పెట్టుకొని వాళ్ళ చేత కొంచెం టఫ్ టీమ్స్తో ఆడిస్తే బాగుంటుంది. సో హీ షుడ్ ప్లే దులీప్ ట్రాఫీ, హీ షుడ్ ప్లే డిఫరెంట్ దులీప్ ట్రాఫీలో అతను క్వాలిఫై అవుతాడు. అతను ఫస్ట్ క్లాస్ రికార్డ్ బాగాలేదు కదా, జోన్ వాళ్ళు తీసుకుని అతన్ని, అంటే అతను ఈ T20 వరల్డ్ కప్కే వచ్చే అవకాశం లేదు. ఏజ్ కూడా లేదు అతను ఎప్పటికీ 15 years వస్తాయి. మార్చి 27th వస్తాయి. వచ్చే 2026 మార్చ్ 27th అతనికి 15 years వస్తాయి. అంటే ఎక్సెప్షన్ తీసుకున్నా లేకపోయినా వరల్డ్ కప్కి అయితే అతను ఇప్పుడు ఆడే అవకాశం లేదు. వరల్డ్ కప్ తర్వాత మరి ఈ లోపల ఈ సీజన్ అంతా అతను అన్ని రకాలు ఆడి నెక్స్ట్ సీజన్లో కూడా అతను వేరియస్ టోర్నమెంట్స్ ఆడిన తర్వాత అతన్ని తీసుకురావాలి. కానీ తొందరపడాల్సిన అవసరం ఏమాత్రం తొందరపడాల్సిన అవసరం లేదు. మనకు బోల్డంత టాలెంట్ ఉంది. అతన్ని ప్రాపర్గా ఎంట్రీ చేయాలి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ కూడా 16 ఏళ్ళకి ఎంట్రీ అయ్యాడు, 14 ఏళ్ళకి ఎంటర్ కాలేదు, 16 ఏళ్ళకి ఎంటర్. సచిన్ టెండూల్కర్ లాంటి ఒక ఫినామినల్ ప్లేయర్ 16 ఏళ్ళప్పుడు ఎంటర్ అయ్యాడు. ఆ 16 ఏళ్ళప్పుడు కూడా అతను ఫస్ట్ టైం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఒకసారి ఆ బౌన్సర్కి అతనికి ముక్కు మీద తగిలి రక్తం కారితే అందరూ భయపడిపోయారు. అరే 16 ఏళ్ళు కుర్రాడు, దెబ్బ తగిలింది కదా అని చెప్పి. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. సో యంగ్స్టర్స్ని మనం వాళ్ళని దీంట్లోకి తిట్టేటప్పుడు, థ్రోయింగ్ దెమ్ ఇన్ టు డీప్ ఎండ్, సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అది అన్ని రకాలుగా డక్కా మొక్కిలు తిన్నారు. డొమెస్టిక్లో ఆడితే ఏంటంటే డిఫరెంట్ పిచెస్ మీద డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ బౌలర్స్ మీద ఆడితే, సీనియర్ లెవెల్లో ఎక్కువ ఆడితే, జూనియర్ లెవెల్ ఆడుతున్నాడు అతను. ఇప్పుడు Under-19 వరల్డ్ కప్ ఆడతాడు నెక్స్ట్ మంత్. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్లో అతను క్యాప్టెన్ కూడా చేస్తున్నాడు Under-19 టీంకి. సో ఎందుకంటే ఆయుష్ మాత్రే ఇంజర్డ్ ఉన్నాడు. బట్ Under-19 వరల్డ్ కప్ అప్పుడు మాత్రే క్యాప్టెన్ ఉంటాడు, ఇతను వైస్ క్యాప్టెన్ ఉంటాడు. ఆ వరల్డ్ కప్లో కూడా ఇతని పర్ఫార్మెన్స్ని అందరూ చూస్తారు. Under-19 లెవెల్లో అతను తిరిగి ఉండట్లేదు. ఎందుకంటే యూత్ ఓడిఎస్లో వాటిలో అతని రికార్డు, యూత్ ఓడిఎస్లో అతను ఆడిన 15 మ్యాచ్లో ఆడాడు, 51 యావరేజ్ ఉంది, 2 సెంచరీలు 3 50 ఉన్నాయి. అతను ఏ ఫార్మాట్ ఆడినా దాంట్లో సెంచరీలు చేస్తున్నాడు. ఒకసారి అతను కుదురుకున్నాడంటే అతను కంట్రోల్ చేయడం మరో వాళ్ళు కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పారు 93 ఉంది. లిస్ట్ ఏలో ఒక సెంచరీ, ఒక 50 ఉన్నాయి. 7 మ్యాచ్లు ఆడాడు, 322 రన్స్ చేశాడు, ఆల్రెడీ 46 యావరేజ్ ఉంది. సో వైట్ బాల్లో అతను తిరుగులేదు. ఇంకా 18 T20s అంటే ఐపీఎల్, అదర్ T20s అన్నీ కలిపి అతను దాంట్లో ఆల్రెడీ 700 పైగా రన్స్ చేశాడు, 41 యావరేజ్ ఉంది. 3 సెంచరీలు ఉన్నాయి ఆల్రెడీ అతనికి. ఆల్రెడీ 3 సెంచరీలు T20స్లో ఉన్నాయి. T20 ఇంటర్నేషనల్ కాదు, T20స్లో ఒక 50 ఉంది. 204 స్ట్రైక్ రేట్ ఉంది. సో అతను ఫినామినల్గా ఉన్నాడు షార్టెస్ట్ ఫార్మాట్లో. ఈవెన్ ఓడిఐస్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. యూత్ ఓడిఐస్లో కూడా నేను చెప్పినట్టు 51 యావరేజ్ ఉంది. సో అతని టాలెంట్ విషయంలో ఎవరికి డౌట్ లేదు. అండ్ హీజ్ ఎ 6 hitting మిషన్గా ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పిన 3 ఫార్మాట్స్, ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ అండ్ T20s అన్నీ కలిపి ఎన్ని మ్యాచ్లు, 33 మ్యాచ్ల్లో 33 మ్యాచ్ల్లో ఇప్పటికే అతను 9 6లు కొట్టాడు, 91 6లు కొట్టాడు. 33 అంటే మ్యాచ్కి 3 6లు చెప్పిన కొడుతున్నాడు అక్రాస్ ఫార్మాట్స్. సో బోల్డ్ 6లు కొడుతున్నాడు. యూత్ ఓడిఐస్లో 15 మ్యాచ్లు ఆడితే దాంట్లో 60 6లు కొట్టేశాడు. సో ఫినామినల్గా ఉంది అది 6 hitting ఎబిలిటీ. సో అన్ని ఫార్మాట్స్లో కలిపి, అన్ని కాంపిటేటివ్ ఫార్మాట్స్లో కలిపి ఇప్పుడు 150 పై 6లు కొట్టాడు. అతని ఎబిలిటీ మీద, అతనికి ఉన్న పవర్ మీద, అంత చిన్న ఏజ్లో అతనికి ఉన్న అగ్రెషన్, మైండ్ సెట్ అన్నిటి మీద ఎవరికి అనుమానం ఏం లేదు. బట్ ఏంటంటే అతన్ని జాగ్రత్తగా ఇనిషియేట్ చేయాలి. జాగ్రత్తగా ఈ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ చాలా ఇంపార్టెంట్.
ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో బాగానే సాగింది, కానీ సెకండ్ టైం అతని మీద బౌలర్స్ అతన్ని టార్గెట్ చేస్తారు, అతని వీక్నెస్లు పసిగడతారు, అతన్ని ఆ వీక్నెస్కి వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో సెకండ్ సీజన్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. సెకండ్ సీజన్ కూడా సక్సెస్ అయితే అదే రకంగా ఆడగలిగితే ఫస్ట్ సీజన్ ఆడినట్టే ఐపీఎల్ కనుక ఆడగలిగితే ఐ థింక్ అతన్ని చాలా తొందరలోనే మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ తీసుకురావచ్చు. బట్ ఈ లోపల ఈ సీజన్లో అతను ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాలి, దులీప్ ట్రోఫీ ఆడాలి, అన్ని రకాల. ఇప్పుడు విజయ్ హజారాలో 2 మ్యాచ్లు ఆడాడు, 190 ఒకటి, 31 ఒకటి కొట్టాడు. సో అక్కడ కూడా టెస్ట్ అవుతాడు అతను. టఫ్ అపోనెంట్స్ దొరికితే బాగుంటుంది. బట్ అతనికి అన్ని రకాలుగా అతన్ని తయారు చేసి అన్ని రకాల బౌలింగ్ ఫేస్ చేసిన తర్వాత దెన్ యూ ఎంటర్ హిమ్ ఇన్ టు ద బిగ్ లెవెల్. సో ఆ లెవెల్కి రావాలంటే అతనికి ఇంకా కొంత టైం తీసుకోవాలి. అది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే చాలా తేడా ఉంది. ఆ పోలిక అసలు సమంజసమే కాదు. ఐ హ్యావ్ నో ఇల్యూషన్స్, నాకు ఎలాంటి భ్రమలు లేవు అతను సచిన్ టెండూల్కర్ అవుతాడు. అవ్వాలంటే ఆ సచిన్ టెండూల్కర్ అంత ఈజీగా పుట్టరు. ఇతను చాలా సెన్సేషనల్గా ఉంది, అతనికి అంతా బాగానే ఉంది, కానీ అతను దాన్ని సస్టైన్ చేయగలి. సచిన్కు ఉన్న మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి అతను. సచిన్కి అప్పుడు ఇంత అమౌంట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇతనికి 1 కోటికి పైగా ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉంది. 1 కోటి రూపాయలు సచిన్కి అప్పట్లో రాలేదు. 14, 15, 16 ఏళ్ళకి కూడా రాలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, అతనికి కొన్ని ఎండార్స్మెంట్స్ వచ్చినాయి, కానీ హీ హాజ్ నాట్ సీన్ దిస్ మచ్ ఆఫ్ మనీ. అప్పుడు సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్ లేదు. అసలు సోషల్ మీడియా లేదు అప్పుడు సచిన్ 89లో ఇండియా డెబ్యూ చేసినప్పుడు. సో సోషల్ మీడియా లేదు, తర్వాత మనీ లేదు. ఇప్పుడు ఇతనికి ఫాలోయర్స్ లక్షల్లోనే మిలియన్స్లోనే ఉంటారు సోషల్ మీడియాలో. సో అతనికి ఏజెంట్స్ ఉంటారు, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, రకరకాల యాడ్స్ ఉన్నాయో లేదు తెలియదు మరి ఇంతవరకు. మొత్తం మీద అతనికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళు వచ్చి చేస్తారు, మేనేజర్స్, వాళ్ళు ఇతన్ని వాళ్ళు ఆడమంటే ఆడాల్సి ఉంటుంది ఇతను. సో ఇవన్నీ చూసుకుంటే చాలా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. రోజుకి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాట్నా వెళ్ళి అకాడమీలో కోచింగ్ తీసుకునేవాడు. సో అలాంటి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు ఒకసారి అతని లైఫ్ స్టైల్ మారిపోయినప్పుడు హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో అతన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అన్ఫార్చునేట్లీ రాజస్థాన్ రాయల్స్లో ద్రావిడ్ ఉంటే బాగుండేది. ద్రావిడ్ లేడు, బికాజ్ అతను చాలా ఇలాంటి యంగ్స్టర్స్ని బాగా మెంటర్ చేయగలడు. బట్ సంబడీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. తన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయగలిగితే ఐ థింక్ మరి ఒక మంచి చాలా చాలా ఫినామినల్ ప్లేయర్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అతని ఎంట్రీని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. అతన్ని నెక్స్ట్ వరల్డ్ కప్కి తర్వాత మనం ఒలింపిక్స్లో ఆడుతున్నాం కదా, దానికి ఒలింపిక్స్లో కూడా క్రికెట్ ఉంది కదా, దానికోసం అతన్ని టార్గెట్ పెట్టి తయారు చేయాలి. అతను ఎన్ని T20s ఇంటర్నేషనల్స్ ఆడతాయని తర్వాత సంగతి, నెక్స్ట్ సీజన్ అంతా ఆడించకపోయినా పర్లేదు, కానీ అతను ప్రాపర్గా అతని ఇనిషియేషన్ ఇంటూ ది హయ్యెస్ట్ లెవెల్ చాలా స్లో అండ్ స్టడీగా తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. మనకంటే జనరల్ ఫీలింగ్ ఏముంటుందంటే ఇది కుర్రాడు బాగా ఆడుతున్నాడు, తొందరగా అతన్ని ఇంటర్నేషనల్ ఆడించేద్దాం. ఎందుకు అంత తొందర ఏముంది, ఎందుకే నీకింత తొందర అనే పాట ఉంది. అలాగే తొందర పడాల్సిన అవసరం ఏమీ లేదు. మెల్లగా తీసుకొద్దాం. మెల్లగా అతన్ని జాగ్రత్తగా అతన్ని బాగా పూర్తిగా రాటుదేలేలా చేసి, సరైన మాట వాడంటే రాటుదేలేలా చేసి డొమెస్టిక్లో, అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో తీసుకొస్తే బాగుంటుంది. ఐపీఎల్లో కూడా ఈ సీజన్ అతన్ని చాలా 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 ఇంపార్టెంట్ సీజన్ కాబోతుంది. ఆ తర్వాత అతని ఇంటి విషయం మనం ఆలోచిద్దాం.